నూతనముగా జన్మించుతేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచి రక్షణ మార్గమును వెతకగలరో అట్టి వారికి తప్పక నా కృప లభించును. సోదరులారా, ఎవరైనాను దేవుని రాజ్యములో గొప్పవాడిగా ఉండదలచినచో అతడు నరహత్య చేయరాదు, వ్యభిచరించరాదు, అబద్ధ సాక్ష్యములు పలుకరాదు, మోసము చేయరాదు, దొంగతనములు చేయరాదు అని ఆజ్ఞలను తప్పక పాటింపబడింది. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడరు. వినమ్రులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించగలరు. నీతి నిమిత్తం ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచగలరు. దయామయులు ధన్యులు, వారు దయపూర్ణులు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనగలరు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది. నిత్యులు ఆచరించి ధన్యులు కండు. అడుగుడి, నీకివ్వబడను. వెతకుడి, నీకు దొరుకును. తట్టుడి, నీకు తీయబడను అని మీరు తప్పక తెలుసుకోలేదు. ఒక ధనవంతుడు మోక్ష మార్గమున ప్రవేశించుట కంటే ఒంటి సూర్యగజంలో దూరిపోవుట చాలా సులభం. సోదరులారా, ఒక పట్టణమున ధనరాజు అనబడు ఒక ధన అహంకారి కలడు. అతడు తనకున్న ఐశ్వర్యముతో ఇహలోక భోగములను మునిగి తేలియాడుచు నిరుపేదలను హింసిస్తూ ఉండేవాడు. ఇదే పట్టణమున క్రిస్టియన్ అయిన బీద రాజాను కలడు. అతడు వాకటి బాధతో అనుమతిస్తూ నా తండ్రి యెహోవాను దైవభక్తితో ఆరాధిస్తూ జీవించు తరుణంలో లాజరును హింసించే విధానమును మరియు ధనరాజు ధన అహంకారముతో చేసిన తప్పిదములకు పొందు శిక్షను మీరు తిలకించడు. యేసుక్రీస్తువై ధరణిపై ఉదయించినావా, చిరజీవము నీవే నీవే.